ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేల్ తలపెట్టబోయి అన్నాడు మహాకవి గురజాడ అప్పారావు. తెలంగాణ ప్రభుత్వం అదే చేసింది. కబుర్లు చెప్పలేదు, ఏకంగా కార్యాచరణలోకి ఓ మంచి పని చేసి చూపించింది. 10 మందికి ఆదర్శంగా నిలిచి శభాష్ అనిపించుకుంది. ఇప్పుడు ఈ నిర్ణయమే దేశంలో గేమ్ చేంజర్ కానుంది. తరతరాల తరబడి వివక్షకు గురవుతున్న ట్రాన్స్జెండర్స్ను ట్రాఫిక్ యోధుల్ని చేసి వారి జీవితాల్లో కాంతులు నింపింది. తమకు దక్కిన అవకాశాన్ని ట్రాన్స్ ఉమెన్ అద్భుతంగా అందిపుచ్చుకొని దూసుకుపోతున్నారు. గేమ్ చేంజర్స్ స్పెషల్ ఎడిషన్ చూద్దాం. ట్రాన్స్జెండర్స్ కాదు, వాళ్ళు గేమ్ చేంజర్స్. అవును, అవకాశం ఇస్తే తామెవ్వరికీ తీసిపోమని చాటి చెప్తున్నారు హైదరాబాద్లో ట్రాన్స్ విమెన్. తెలంగాణ ప్రభుత్వం చేసిన గొప్ప ఆలోచన ఇంతకాలం వివక్షకు గురైన అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపింది. వచ్చిన అవకాశాన్ని 2 చేతులు అందిపుచ్చుకున్న ట్రాన్స్ విమెన్ ట్రాఫిక్ విభాగంలో అదరగొడుతున్నారు. యోధుల్లా దూసుకుపోతున్నారు. ఎక్కడైతే అవమానానికి గురయ్యారో అక్కడే సగర్వంగా నిలబడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ట్రాన్స్ ఉమెన్స్ కాస్త ఇప్పుడు ట్రాఫిక్ యోధులుగా మారారు. ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తూ సమాజానికి సేవ అందించే పనిలో పడ్డారు. ట్రాన్స్ ఉమెన్స్ కాస్త ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్స్గా మారినటువంటి వైనంపైనే సాక్షి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ట్రాన్స్జెండర్స్ హార్మోన్ లోపాల కారణంగానూ జన్యుపరమైన సమస్యల వల్లనూ కొందరు ట్రాన్స్జెండర్స్ గా మారతారు. ఇటువంటి వారిని సమాజం సరిగ్గా ఆదరించేది కాదు. ఎన్నో వివక్షలు, అవమానాలు, చీత్కారాలు అన్నింటినీ భరిస్తూ దుర్భర జీవితాలు గడిపేవారు. జెండర్ విషయాన్ని మినహాయిస్తే మిగతా అందరి పౌరులకి వీరికి తేడా ఏమీ ఉండదు. పురుషులు స్త్రీలతో సమానంగా వీరు ప్రతిభా పాటవాలతో, మేధస్సుతో సత్తా చాటగలిగిన వారే. కేవలం ట్రాన్స్జెండర్ గా ఉండడం వల్లనే వీళ్లకు ఉద్యోగాలు ఇచ్చేవారు కాదు. అవకాశాలు లేకనే వీధుల్లో యాచిస్తూ, అవమానాలు భరిస్తూ జీవితాలు నెట్టుకొస్తూ ఉండేవారు. వీరిని గమనించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరిని ట్రాఫిక్ విభాగంలో వినియోగించుకుంటే వారికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించినట్లవుతుందని భావించారు. వెంటనే పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించడంతో ట్రాన్స్ విమెన్ ను ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా రిక్రూట్ చేసుకోవడానికి కసరత్తు మొదలైంది. ప్రభుత్వం అందించిన అవకాశాన్ని మొదటి దశలో 39 మంది ట్రాన్స్ విమెన్ అందిపుచ్చుకున్నారు. ట్రాఫిక్ నియంత్రణపై వీరికి పోలీసులు శిక్షణ ఇచ్చి వారు రాటుదేలారని అనుకున్న తరువాత విధుల్లోకి పంపారు. తమకి అవకాశం ఇచ్చిన రేవంత్ రెడ్డిని జీవితాంతం మర్చిపోలేమంటున్నారు ట్రాన్స్ విమెన్ భానుప్రియ. మాది సూర్యాపేట డిస్టిక్ మెలచేరు మండలం కందిబండ గ్రామం అండి. నా పేరు భానుప్రియ. నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని. రీసెంట్గానే మేము 39 మెంబర్స్ పోస్టింగ్ తీసుకున్నాము ట్రాఫిక్ ఆఫీసర్స్ సిగ్నల్ వద్ద సిగ్నల్ కంట్రోల్ చేయడానికి. మేమైతే ప్రతి ఎండలో కానీ, చలికి కానీ, వానలో కానీ మేము ముందే ప్రిపేర్ అయ్యి వచ్చాము సార్ ఇక్కడికి. ఎందుకంటే ఎన్నో అవమానాలు పడ్డాము, ఎన్నో సమాజంలో డిస్క్రిమినేషన్ చేయబడ్డాం సార్. అలాంటివన్నీ ఎదుర్కోవాలంటే మేము చదువుకొని నిరుద్యోగులుగా ఉండడం ఎందుకు, మేము కూడా మాలో టాలెంట్ ఉంది, మేము కూడా ఉద్యోగాలు చేస్తామనే ఆలోచనతో మేము ఉన్నాం సార్. అదే టైంలో సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మమ్మల్ని సిగ్నల్ వద్ద చూసి సిగ్నల్ కంట్రోల్ చేయడానికి వీళ్ళే కరెక్ట్ అయిన వాళ్ళని చెప్పేసి సారు నిర్ణయించుకొని పోలీస్ డిపార్ట్మెంట్తో మమ్మల్ని తీసుకోండి, రిక్రూట్మెంట్ పెట్టండి, ఈవెంట్స్ పెట్టండి, సెలెక్ట్ చేయండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. అదే క్రమంలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే వచ్చి అప్లై చేసుకుంటారో వాళ్ళకి మేము అవకాశాలు ఇస్తామని చెప్పి సివి ఆనందన్ సార్ గోషామల్ స్టేడియం దగ్గరికి రమ్మని చెప్పారు. మేము అలా అప్లై చేసుకొని గోషామల్ స్టేడియం దగ్గరికి వెళ్ళాము. ఈవెంట్స్ కండక్ట్ చేశారు. ఈవెంట్స్లో కూడా మేము పార్టిసిపేట్ చేశాము. అందులో 39 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు. తర్వాత ఒక 15 డేస్ ట్రైనింగ్ ఇచ్చారు మా టీటీఐ గోషామహల్ హరీష్ సార్ వాళ్ళ టీం సార్ వాళ్ళందరూ కలిసి మాకు మంచి నడవడిక, క్రమశిక్షణ అంతా నేర్పారు. అందరిలాగే ట్రాన్స్జెండర్స్ కూడా చదువుకుంటున్నారు. అయితే అర్హతలు ఉన్నా ఉద్యోగాలు మాత్రం రావడం లేదు. ఇంతకాలానికి తమ టాలెంట్ చూపించుకునే అవకాశం దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు వారు. ట్రాఫిక్ డ్యూటీలోకి వచ్చాక తాము కోల్పోయిన గౌరవాన్ని పొందగలిగామని, అవమానాలు దూరం అయ్యాయని భానుప్రియ అంటున్నారు. మెయిన్ ఏంటంటే సిగ్నల్ వద్ద చాలా టఫ్ ఉంటుంది. ఎండకు ఉండాలి, వానకు ఉండాలి, చలికి తట్టుకోవాలన్నట్టు ఉంటుంది సార్. కానీ మేము అవన్నీ లెక్క చేస్తలేం సార్. మా ముందున్నది మాకు మెయిన్ రెస్పెక్ట్ సార్. మేము రెస్పెక్ట్ చూసుకుంటున్నాం. సమాజంలో మేము కోల్పోయింది, ఇప్పటివరకు మేము కోల్పోయినవి అన్నీ కూడా ఈ ఉద్యోగం వల్ల మేము సంపాదించుకున్నాం సార్. రెస్పెక్ట్ అనేది సంపాదించుకున్నాము. 10 మందిలో వీళ్ళు ట్రాన్స్జెండర్స్, వీళ్ళు మంచిగా చదువుకొని ఈరోజు గుర్తింపు తెచ్చుకొని మంచిగా జాబ్ తెచ్చుకున్నారు అని చెప్పేసి ఒక గుర్తింపు అనేది రావడం జరిగింది సార్.
సో మేము అది నిలబెట్టుకోవాలి సార్. అందువల్ల మేము ఎంత కష్టమైనా మేము భరిస్తాం సార్. ఇన్ని రోజులు అంటే మాకు ఎలాంటి సోర్స్ లేక మేము అడుక్కున్నాం సార్. ఎందుకంటే మాకు బ్రతుకుదెరువు లేదు. ఎన్నో చదువుకున్నాం, ఎంటెక్ చేసాము, బీటెక్ చేసాము. ఎంతోమంది మా కమ్యూనిటీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నిరుద్యోగులుగా అట్లనే ఉన్నారు సార్. మాకు ఎలాంటి సోర్స్ లేక మేము సమాజంలో అడుక్కుంటూ ఇన్ని రోజులు బ్రతికాం సార్ మా పొట్ట తిప్పల కోసం. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు వాళ్ళ గవర్నమెంట్ ద్వారా మాకు అవకాశాలు వస్తున్నాయి. చిన్నగా అన్ని డిపార్ట్మెంట్లకు మమ్మల్ని తీసుకుంటున్నారు. సో చాలా చాలా ధన్యవాదాలు సార్ సీఎం రేవంత్ రెడ్డి సార్. మా తరపున, మా కుటుంబాల తరపున, మా కమ్యూనిటీ తరపున, అందరి తరపున సార్ మీకు ధన్యవాదాలు. మా పేరున మీ అందరికి ధన్యవాదాలు సార్. శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వల్ల తమ ఆకాంక్షలు, ఆలోచనలు ట్రాన్స్జెండర్ వైపు మొగ్గు చూపుతాయని వైద్య రంగ నిపుణులు అంటున్నారు. ఒక్క జెండర్ విషయంలో తప్ప మిగతా ఆలోచనల్లోనూ, ఆకాంక్షల్లోనూ, అంది వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకోవడంలోనూ వీళ్లు ఎవరికీ తీసిపోరు. సార్ నేను ఇంటర్ వరకు చదువుకున్నాను సార్. నేను ఎప్పుడైతే ఒక అబ్బాయిలాగా ఉండి ఇంటర్ కంప్లీట్ చేశాను సార్. ఇంటర్ కంప్లీట్ అయినాకల్లా నాలో హావభావాలు అనేవి అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల నా చిన్నప్పటి నుంచి నాకు అమ్మాయిలాగా మారాలి అనేది ఆతృతతోనే నాకు ఆ ఫీలింగ్స్ అనేవి నేను కంట్రోల్ చేసుకోలేకపోయినా సార్. అది ఎవరికైనా మాలాంటి ట్రాన్స్ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా చిన్నప్పటి నుంచే మాకు హార్మోన్ ఇంబ్యాలెన్స్డ్ వల్ల మేము ఇలా మారిపోతాము. ఒకానొక ఏజ్ వచ్చిన తర్వాత మా ఫీలింగ్స్ అనేవి అమ్మాయిలాగా మారిపోవాలని, నేను అమ్మాయిలాగా రెడీ అవ్వాలని ఉంటుంది. సో అందువల్ల మా చదువులు ఎక్కడే చదువుకున్నాము అబ్బాయిలాగా అక్కడే ఆగిపోయినాయి సార్. ఇట్లా మారినాక కూడా మాకు చదువుకోవడానికి ఇప్పుడిప్పుడు అవకాశాలు వస్తున్నాయి. కానీ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ మాకు ఎలాంటి అవకాశాలు రాలేదు. ఎక్కడ ఉద్యోగం చేయాలన్నా ఎక్కడ అవకాశాలు ఇవ్వలేదు సార్. నేటి సమాజానికి, నేటి యువత చాలామంది టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఒకసారి మిస్ చేసుకుంటే అది మళ్ళీ మనకు దొరకదు సార్. టైం వేస్ట్ చేసుకోకండి, మంచిగా మీ జీవితాలను ఇప్పుడే చక్కబెట్టుకోండి సార్. ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ విభాగంలోనే కాకుండా అన్ని ప్రభుత్వ విభాగాల్లోనూ తమకు అవకాశం ఇస్తే ప్రభుత్వం తమపై పెట్టుకున్న నమ్మకాన్ని తాము నిలబెట్టి చూపిస్తామని భానుప్రియ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సార్, మీకు నేను 2 చేతులు జోడించి చెప్తున్నాను. ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లోనే కాకుండా మమ్మల్ని, మా కమ్యూనిటీ మెంబర్స్ని అన్ని డిపార్ట్మెంట్లోకి తీసుకోండి. మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటాం. మాలో టాలెంట్ ఉంది. సమాజానికి వీళ్ళు అడుక్కునే వాళ్ళే కాదు, వీళ్ళు జాబులు కూడా చేస్తారు, వీళ్ళలో టాలెంట్ ఉందని సమాజానికి మేము చెప్పుకుంటాం సార్. మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటాం. సో మాకు అన్ని విషయాల్లో అన్ని డిపార్ట్మెంట్లోకి అవకాశాలు కల్పించండి, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటాం సార్. ట్రాన్స్ విమెన్ గణతంత్ర భారతంలో తమ హక్కులు కాపాడిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్జెండర్స్కు వెన్నుదన్నుగా నిలవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఖచ్చితంగా ఉంటుందంటున్నారు మేధావులు. భిన్న రంగాల్లో రాణించగల సత్తా ట్రాన్స్జెండర్స్లో పుష్కలంగా ఉందని వారు అంటున్నారు. ఏళ్ల తరబడి తమ పట్ల చూపుతున్న వివక్షకు తెరదించి పనిచేసే అవకాశం కల్పిస్తే తాము అద్భుతాలే సృష్టిస్తామని ట్రాన్స్జెండర్స్ అంటున్నారు. చదువుల్లో, ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్స్కు ప్రాధాన్యత పెంచేలా నిర్ణయాలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కొద్ది వారాల క్రితం వరకు నగరాల కూడళ్లలో ట్రాన్స్జెండర్లు వచ్చిపోయే వాహన చోదకులు, ప్రయాణికుల నుండి డబ్బులు యాచించేవారు. ఎక్కడన్నా పెళ్లిళ్లైతే వారి నుండి బలవంతంగా డబ్బులు వసూలు చేసేవారు. దీంతో ట్రాన్స్జెండర్లపై సమాజంలో ఎవ్వరికీ మంచి అభిప్రాయం ఉండేది కాదు. అయితే తాము అలా అవమానాలు భరిస్తూ ఎవ్వరికీ నచ్చని పనులు చేయడానికి కారణం తమకు సరైన అవకాశాలు ఇవ్వకపోవడమే అని ట్రాన్స్జెండర్లు అంటున్నారు. అది ముమ్మాటికి నిజమే అంటున్నారు మేధావులు. వివిధ కంపెనీలు సైతం కొంతకాలం క్రితం వరకు ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు కూడా ఇచ్చేవి కావు. ఇప్పుడిప్పుడే కార్పొరేట్ కంపెనీలు కూడా ట్రాన్స్జెండర్లకు అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలంటున్నారు నిపుణులు. మండుటెండలు, రక్తం గడ్డకట్టించే చలిగాలులు, వానలు, ఏ వాతావరణంలో అయినా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా విధి నిర్వహణకు సిద్ధంగా ఉండాలని మానసికంగా తాము రెడీ అయ్యామంటున్నారు మరో ట్రాఫిక్ అసిస్టెంట్ శ్రీప్రేమ. ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని అధిగమించి తమకిచ్చిన పని చేసి శభాష్ అనిపించుకుంటామంటున్నారు శ్రీప్రేమ. ఇబ్బంది అంటే ఉంటుంది, ఎందుకంటే ప్రజాసేవకు అంకితం అవ్వాలన్నట్టుగా ప్రభుత్వం మాకు అవకాశం ఇవ్వడము, మాకు చేయాలన్న డెడికేషన్ ఉండడం వల్ల కొన్ని అడ్జస్ట్ అవుతున్నాము. సార్ వాళ్ళు కూడా మాకు కోఆపరేటివ్గా ఉంటున్నారు. పోలీస్ స్టేషన్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, కానీ ఇది ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కాబట్టి ఏముండవు. ఎండ, వాన, చలి అన్నీ తట్టుకొని అన్నీ క్యారీ చేస్తూ మనం ఇబ్బంది పే చేసుకోవాలి. కానీ ఎందుకంటే మాకు చేయాలన్న తపనుండి సొసైటీకి మా వల్ల రోడ్డు మీద ప్రయాణించే రవాణా కమ్యూనిటర్స్ అండ్ పెడెట్రేషన్స్ చాలా సేఫ్టీగా ఇంట్లోంచి బయటకు వచ్చి చదువుకోవడము, జాబ్లోకి వెళ్ళడము, బిజినెస్ చేసుకోవడము, ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం మా సేవ ఇక్కడ
పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లనో ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో మేము కూడా ఒక రకమైన సేవ ఇస్తున్నాము. మేము అడ్జస్ట్ అయి చేస్తున్నాము. ఎలాంటి అవకాశాలు ఉండవు. ఎండ వాన చలికి వాష్రూమ్స్కి వాటర్కి అన్నీ అడ్జస్ట్ అయి చేస్తాము కూడా. 2014 నుండే ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలన్న డిమాండ్ ఊపందుకుంది. అప్పట్లో వివిధ రాజకీయ పార్టీల నేతలను కలిసిన ట్రాన్స్జెండర్లు తమకు ఒక్క ఛాన్స్ ఇస్తే సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. సామాజికవేత్తలు సైతం వీరి తరపున గళం విప్పారు. అయితే ఇంతవరకు ఏ ప్రభుత్వమూ తమని పట్టించుకోలేదని శ్రీప్రేమ ఆరోపిస్తున్నారు. మేము కూడా చదువుకున్నాము, కాకపోతే జెండర్ డిస్క్రిమినేషన్ చూపెట్టి మాకు ఎంప్లాయ్మెంట్ లేకుండా పోయింది. మేము కూడా చాలాసార్లు 2014 నుంచి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేస్తో సీఎంస్తో మా కమ్యూనిటీ లీడర్స్ అలాగే మీడియా వాళ్ళు కూడా మా తరపున వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని అడగడము. అలాగే 2019లో నల్సార్ జడ్జిమెంట్ వల్ల వీళ్ళకి అందరితో పాటుగా ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో 1% రిజర్వేషన్ హారిజాంటల్గా ఇచ్చి వీళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చేసినారు. కానీ గత ప్రభుత్వాలు ఏం చేసినారంటే మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం మెల్లగా రేషన్ కార్డులలో యాడ్ చేయడము, ట్రాఫిక్ అసిస్టెంట్గా ఇవ్వడము, మళ్ళీ నెక్స్ట్ ఇందిరమ్మ ఇళ్లలో కూడా ట్రాన్స్జెండర్కి ప్రియారిటీ ఇచ్చినారు. అలాగే ముందు కూడా మంచి అవకాశాలు ఇవ్వాలి. అక్కడ ఉన్న మేము ఇదే రోడ్డు మీద ఉండి జాబ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ విలువ తగ్గించుకొని నిలబడి బెగ్గింగ్స్ చేసి ప్రాస్టిట్యూషన్ చేసి అడుక్కున్నామో అక్కడే మా యూనిఫామ్ చూసి మేము ఇచ్చే ఆంక్షలు వింటూ అదే ప్రజలు మా యొక్క సేవల్ని వినియోగించుకుంటున్నారు, ప్రభుత్వం వినియోగించుకుంటుంది. ఇలా చేయడం మాకు కూడా సంతోషంగా ఉంది. మాలాంటి వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ అనే కాకుండా ఉన్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో జాయిన్ అయ్యి పబ్లిక్ సెక్టార్కి సేవ చేయాలని అందరికీ కోరుకుంటున్నాము. ప్రభుత్వం కూడా మాకు అవకాశాలు ఇవ్వాలని కోరుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. డిసెంబర్ 26 నుండి హైదరాబాద్ పోలీసులు వీరికి శిక్షణ ఇచ్చారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని గణతంత్ర దినోత్సవ సంబరాల సమయానికి వీరు విధుల్లో చేరిపోయారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కును ఆలస్యంగా అయినా అందుకోగలగడం ఆనందంగానే ఉందంటున్నారు ట్రాన్స్ విమెన్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకు మరిన్ని అవకాశాలు అందించే దిశగా విధానాలు రూపొందించాలని శ్రీప్రేమ కోరుతున్నారు. ట్రైనింగ్ కంప్లీట్ చేసి మలక్పేట్ ట్రాఫిక్ కానిస్టేబుల్గా ట్రాఫిక్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యి సార్ వాళ్ళ సహకారంతో ఇవాళ నేను మంచి స్టేజ్లో ఉన్నాను. ఇవాళ నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరైతే నన్ను డిస్క్రిమినేట్ చేసిన ఫ్యామిలీ, నా హస్బెండ్, అదే సొసైటీ, అదే పబ్లిక్, అదే రిలేటివ్స్ ఈ యూనిఫామ్ వేసుకున్నందుకు మంచి గవర్నమెంట్ సెక్టార్లో మా విలువ మేము కాపాడుకొని ఒక మంచి స్టేజ్లో ఉన్నందుకు అందరూ మాకు విషెస్ చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి సంతోషాన్ని తెలంగాణ ప్రభుత్వాలు ఇంకో మరికొంది ఈ 40 మందిలోనే కాకుండా మరికొంతమంది ట్రాన్స్జెండర్లో ఉండాలి. అలాగే కేంద్ర ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థ చొరవ చూపి భారతదేశంలో ఉన్న మహిళలకు, పురుషులకు, వికలాంగులకు అవకాశం ఇచ్చినట్టే మాలాంటి వెనుకబడ్డ ట్రాన్స్జెండర్స్కి, చదువుకున్న వాళ్ళకి, చదువులేని వాళ్ళకి ఎడ్యుకేషనల్లో, ఎంప్లాయ్మెంట్లో, హెల్త్లో, హౌసింగ్లో మంచి అవకాశం ఇచ్చి మాలో కూడా టాలెంట్ ఉందని గుర్తించి మాకు అవకాశాలు ఇచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాకు మరిన్ని అవకాశాలు ఇచ్చి మా టాలెంట్ను ప్రజా సేవకు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద భిక్షాటన చేస్తూ ఎక్కడైతే అవమానానికి గురయ్యామో అక్కడే గౌరవంగా పోలీస్ ఉద్యోగం చేయడం సంతోషంగా ఉందని వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైతే అవమానాలకు గురయ్యామో అక్కడే నిలిచి గెలిచాం, సగర్వంగా ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటున్నామంటున్నారు. సో ఎవరైనా కూడా ఇలా లోపం ఉన్నా లోపం లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తే ఈరోజు సగర్వంగా బతకొచ్చు అనేటువంటిది వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఏదైతే గణతంత్ర దినోత్సవం రోజు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా జీవించే హక్కు కావచ్చు, స్వేచ్ఛగా వాళ్ళు బతికే హక్కు, ఇవన్నీ కూడా వారు కూడా పొందాలని ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూశారు. ఈరోజు ట్రాన్స్ ఉమెన్స్ ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్స్గా, ట్రాఫిక్ అసిస్టెంట్స్గా ఉద్యోగాలు చేస్తూ ఎవరి అవమానాలను కూడా గురి కాకుండా వాళ్ళంతలో వాళ్ళు స్వతహాగా ఈరోజు బతకగలుగుతున్నామనేటువంటి చెప్తున్నారు. ఇదే కదా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ అనేటువంటిది వీళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. వీడియో జర్నలిస్టు ముత్యంతో కలిసి సాకిరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్. తరాల తరబడి ట్రాన్స్జెండర్స్కు అవకాశాలు దక్కలేదంటే అది ఖచ్చితంగా సమాజ వైఫల్యం, ప్రభుత్వాల వైఫల్యం, రాజకీయ పార్టీల వైఫల్యమని చెప్పక తప్పదు. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి అటువైపు అడుగులు వేసినందుకు తెలంగాణ పాలకులకు మెచ్చుకోవాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ ఎడిషన్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.